ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ. ఏబిఎన్ వీక్షకులందరికీ శుభాశీస్సులు. సహజ సిద్ధంగా గృహ నిర్మాణంలో వాస్తు ప్రకారం కొన్ని జాగ్రత్తలు అనేటువంటివి దిక్కుల్ని బట్టి తీసుకోవాలి. అంటే మనం ఏదైనా నిర్మాణం చేసేటప్పుడు మొట్టమొదటిగా స్థలంలో కంపాస్ అనేటువంటి విధి విధానాన్ని ఉపయోగిస్తాం. అంటే కంపాస్ ఎందుకు ఉపయోగిస్తాం? ఆ యొక్క దిక్కు ఎగ్జాక్ట్గా అంటే కరెక్ట్గా నార్త్కి ఎగ్జాక్ట్గా ఉందా లేదా, అంటే జియో నార్త్కి ఎన్ని డిగ్రీస్తో ఉంది, అంటే ఈస్ట్ ఫేసింగ్ అనుకోండి, జియో నార్త్కి ఎగ్జాక్ట్గా 90 డిగ్రీస్ కౌంటర్ క్లాక్ వైజ్లో ఉండాలి. లేదు వెస్ట్ ఫేసింగ్ అనుకోండి, కౌంటర్ క్లాక్ వైజ్లో ఉండాలి. అలా మనం ఏదైతే తీసుకుంటున్నామో నార్త్ అనుకోండి ఎగ్జాక్ట్గా 0 ఉండాలి. ఇలా కాకుండా కొంత డిక్లనేషన్ అంటే ఎయిదర్ క్లాక్ వైజ్ కానీ యాంటీ క్లాక్ వైజ్ కానీ కొంత దిక్కు అనేటువంటిది తిరిగి చూపించింది అనుకోండి కంపాస్లో, అంటే నార్త్ ఫేసింగే తీసుకుందాం. ఉదాహరణకి నార్త్ రాజవీధి అందాం. నార్త్ రాజవీధికి ఎగ్జాక్ట్గా కంపాస్ నార్త్ వైపు కాకుండా కొంత కౌంటర్ క్లాక్ వైజ్లో ఒక 10 డిగ్రీస్ 15 డిగ్రీస్ చూపించింది. అలా ఉన్నప్పుడు మనం కట్టేటువంటి ఇంటి నిర్మాణం కూడా అదే బేస్ చేసుకొని కట్టాలా, లేకపోతే నార్త్ అభిముఖంగా నిర్మాణం చేయవచ్చా అనేటువంటిది చాలామందికి సందేహం. అదేవిధంగా ఈస్ట్ ఫేసింగ్ తీసుకుందాం. ఈస్ట్ వైపు కూడా ఎగ్జాక్ట్గా ఈస్ట్ ఫేసింగ్ కాకుండా మాకు సూర్యుడు ఈ కార్నర్ నుండి మూల నుండి వస్తున్నాడండి అని అంటారు ప్లానింగ్ అడిగేటువంటి వాళ్ళు. ఇక్కడ ఏమవుతుంది, ఈశాన్య మూల నుండి సూర్యుడు ఉదయిస్తే అక్కడే ఈస్ట్ వస్తుంది కదా, మరి అలాంటప్పుడు ఈస్ట్ అభిముఖంగా ఎలా కడతాము అనేటువంటిది చాలామందికి సందేహం. ఇక్కడ మనం ఏది తీసుకున్నా కూడా, ఏ ప్లాట్ తీసుకున్నా కూడా ఎగ్జాక్ట్గా ఈస్ట్ కానీ ఎగ్జాక్ట్గా నార్త్ కానీ అలా ఉండవలసినటువంటి పని లేదు. అయితే ఏంటంటే ఇక్కడ జాగ్రత్తగా చూసుకోవాల్సింది, కొంత డీవియేషన్ ఉన్నా కూడా మనం ఒక దిక్కు ప్రామాణికంగా మాత్రమే కట్టాలి. దానికి మనం చేయాల్సినటువంటి ప్రాతిపదిక ఏంటి అంటే, మరి మీరు ఒక దిక్కే అంటున్నారు, ఇదేమో దిక్మూడం ఉంది కదండి, మరి ఎలా అంటారు. ఇక్కడ దిక్మూడము అంటే ఏంటంటే ఒక దిక్కుకి ప్రామాణికంగా కంపాస్ లేకుండా కొంచెం డీవియేషన్ అనేటువంటిది, డిక్లినేషన్ అనేటువంటిది ఏదర్ క్లాక్ వైజ్లో కానీ యాంటీ క్లాక్ వైజ్లో కానీ ఉంటాం. దాన్ని దిక్మూడము అంటాం. ఇలాంటి దిక్మూడం ఉన్నటువంటి స్థలంలో నిర్మాణం ఒక దిక్కుకి ప్రామాణికంగా ఎలా చేస్తాము అనేటువంటిది చాలామందికి సందేహం. ఇలా తిరుగుంది కాబట్టి అక్కడి నుండే మనం 16 డైరెక్షన్లు తీసుకోవాలి, అక్కడి నుండే మనం ఎంట్రీస్ పెట్టాలి అనేటువంటివి చాలామందికి ఒక అపోహ. పొరపాటున కూడా అలా చేయకూడదు. మనం ఏది తీసుకున్నా కూడా ప్లాట్ అనేటువంటిది 90 డిగ్రీస్, ఆ ప్లాట్ 90 డిగ్రీస్ విత్ రెస్పెక్ట్ రోడ్డు మనం మొట్టమొదటిగా మెట్నాక్ పెట్టుకోవాలి. మెట్నాక్ పెట్టుకోవటం అంటే 90 డిగ్రీస్ కార్నర్లో చూసుకోవటం. అలా స్థల పదము అనేటువంటిది 90 డిగ్రీస్తో ఫామ్ చేయటం. అదేవిధంగా ఈ స్థలానికి ఎగ్జాక్ట్గా మనం గృహము అనేటువంటిది కూడా చుట్టూ ప్రదక్షిణ వాస్తు తీసుకుని 90 డిగ్రీస్తో కట్టడం. అలాంటప్పుడు మీకు ఈస్ట్ ఫేసింగ్ కానీ నార్త్ కానివ్వండి ఎగ్జాక్ట్గా మనకి కంపాస్ బట్టి రాదు కదా, అంటే ఒక దిక్కుకి ప్రామాణికంగా మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అందుకే మనకి క్షేత్ర గణితం అన్నారు, ఆయం కట్టటం అన్నారు. ఇక్కడ ఆయం కట్టి ఇల్లు కట్టండి అన్నారు. అది ఎందుకు? ఈ దిక్మూడాన్ని నిర్మూలించటానికి. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఒక ఇంటికి ఆయము అనేటువంటిది ఎందుకు కడుతున్నాం? ఏదన్నా దిక్కులో దిక్మూఢతత్వం ఉన్నా, ఏదన్నా కంపాస్లో డిక్లినేషన్ చూపించినా, ఎగ్జాక్ట్గా ఒకే డైరెక్షన్లో మనకి కంపాస్ చూపించకపోయినా, ఎప్పుడైతే ఆ ఇంటికి ఆయం కట్టి నిర్మాణం చేసుకుంటామో అది దిక్మూఢము అనేటువంటి దాన్ని ఎరాడికేట్ చేస్తుంది. ఇది బాగా అర్థం చేసుకోవాలి. దాన్నే క్షేత్రగణితము అన్నారు. ఈ క్షేత్రగణితం ఎందుకు చేసుకున్నాము అంటే ఆ యొక్క దిగ్మూఢ తత్వాన్ని నిర్మూలన చేయటానికి. అది ఎందుకు చేసుకుంటున్నాం, ఆయము అంటే ఏంటి అనేటువంటిది ముఖ్యంగా తెలుసుకోవాలి. ఏదైనా కూడా ఆయము అంటే ఏంటంటే మనం కట్టేటువంటి ఇల్లు ఏదైతే ఉంటుందో, ఇల్లుకి సంబంధించినటువంటి ప్లింత్ ఏదైతే ఉంటుందో, ఆ ప్లింత్ లోపల ఉలి లోపల కొలత ఎన్ని ఏనుగు పాదాలతో ఉంది అనేటువంటిది ముఖ్యంగా తీసుకోవాలి. ఎన్ని ఏనుగు పాదాలతో ఉంటే ఏ ఆయం వస్తుంది అనేటువంటిది మనకి కూలంకషంగా ఆయాది సాధనలో వాస్తుశాస్త్రంలో చెప్పారు. అదేవిధంగా ఆ పర్టికులర్ రాజవీధికి ఆ ఆయం కట్టి తీసుకుంటే
ఈ యొక్క దిగ్మూఢ దోషాలు అనేటువంటివి పోతాయి. ఎప్పుడూ కూడా డిక్లినేషన్ ప్రకారం మనం ఎప్పుడూ కూడా ఇల్లు అనేటువంటిది కట్టకూడదు. ఈస్ట్ ఇటువైపు ఉంది కదండి, ఈశాన్య మూలకు చూపిస్తుంది అని ఇల్లు మొత్తం తిప్పేసేసి మూల కట్టకూడదు. ఈస్ట్ అభిముఖంగా ఎప్పుడైతే రాజవీధి ఉంటుందో రాజవీధికి పర్పెండిక్యులర్గా మాత్రమే కట్టాలి. దానికి తగ్గట్టుగా ఏం చేయాలి? దిక్మూఢం పోవటానికి ఆయాది సాధన చెయ్యాలి. ఈ విధంగా ఆయన లెక్కలు కట్టుకొని క్షేత్రగణితం చేసి మనకి శాస్త్రంలో ఏదైతే చెప్పారో ఆ సూత్రాలన్నీ కూడా ఫామ్ చేసి ఇల్లు కడితే ఎలాంటి ఇబ్బంది ఉండదు, దిక్మూఢ దోషాలు ఉండవు అని చెప్పేసి మనకి వాస్తు శాస్త్రం ఘంటాపదంగా చెప్పింది. సకల జన సుఖినో భవంతు. స్వస్తి.